గోంగూర ఎండ్రాయిలు సూపర్గా వండి తిందాం. కాడలు లేకుండా ఎంత నీట్గా ఒలిచానో చూడు. పసపస కాకుండా చాలా జాగ్రత్తగా కడగాలిట్ట. మళ్ళీ గుచ్చుకుంటాయి, ఎంత తీసినా కూడా గుచ్చుకుంటాయి. పసుపు, మెంతి పొడి, ఇదిగో ఈ గోంగూరలో వచ్చిన వాటర్ ఇందులో పోసేసా. నిజంగా ఎంత బాగుందమ్మా. చికెన్లు, మటన్లు, చేపల గడ్డ కూడా బాగుంది నాకు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మొన్న ఆవకాయ పచ్చడి వచ్చింది వీడియో, బాగుంది. చాలామంది చూశారమ్మా, చాలామంది చూశారు. వాళ్ళందరూ చాలా బాగా రాశారు. సుమబాల 29 అమ్మా. అమ్మమ్మ, నిలువ పచ్చళ్ళకి రాక్ సాల్ట్ తెల్లది వాడాలి అంటారు కదా, పింక్ సాల్ట్ వాడితే నిలవ ఉండదు అంటారు కదా అమ్మమ్మ. నా సందేహం ఇది, ఏమీ అనుకోవద్దు. ఆవకాయ పచ్చడి సూపర్. సాల్ట్ అనేదే వాటర్ అమ్మ. న్యాయంగా అయితే కల్లుప్పు ఎండబెట్టి అది దంచో, లేకపోతే ఆ రోజుల్లో లేకపోతే ఈ రోజుల్లో మిక్సీలో వేసుకున్నో ఎండబెట్టి కల్లుప్పునే దంచి వాడతారు. సాల్ట్ అనేది ఎప్పుడు వేసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా, అంత కష్టం చేయలేక ఇలా మొదలుపెట్టాం. పింక్ సాల్ట్ కూడా చాలా క్వాలిటీదే కదమ్మా. వంటలకు అన్నిటికీ నేను అదే వాడుతున్నా. పచ్చళ్ళలో వాడినంత మాత్రాన్ని ఏం చెడిపోదు. వెంకటాద్రే అవును, మేము ఇప్పుడు కూడా మడి కట్టుకుని ఆవకాయ పెడతామనుకో. ఆవకాయకి వేరే రూము ఉంది, చూసారా? ఆవకాయకి వేరే రూమే ఉందంట వీళ్ళకి. మరీ ఇక పక్కా అంటే పక్కా బ్రాహ్మణులు అనమాట వీళ్ళు. ఆవకాయకి వేరే రూమ్ పెట్టారంట, చాలా బాగుంది. వి రాజేశ్వరి ఊటుకూరి ఆవకాయ పచ్చడి సూపర్ అక్క, సూపర్గా పెట్టావు. నేను పెట్టిన మెసేజ్లు చదవలేదక్క, ఎప్పుడు చదువుతారు? 2576 ఊటుకూరి రాజేశ్వరి. చదవలేదా నేను? అయితే ఇప్పుడు చదివేశానుగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీరు ఎప్పుడు ఇలాగే హుషారుగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే మా మేనత్తని చూసినట్టు ఉంటుంది. బాబుకి హాయ్ చెప్పండి. ఓపిక్గా నానమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. వెరీ వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మ. అవును, వాడు ఏం చెప్పినా చేస్తాడు. ఇక్కడ ఉన్నారా ఆ టైంలో? వాళ్ళు లీవులు కదా, మొన్న ఉన్నారు. అప్పుడు కొంచెం హెల్ప్ చేద్దు కానీ రానంటే వచ్చాడు. నేను ఒక్కదాన్ని అవన్నీ తీసుకోలేను కదా, ఏది చెప్పినా హెల్ప్ చేస్తారు పిల్లలు ఎవరైనా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విజయాభాయ్ 3506 నైస్ అమ్మ, బాగుంది. కానీ పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టరాదు, జాడీలో నిలవ చెయ్యండి. పచ్చివి అనేది పచ్చళ్ళు కానీ ఏమైనా కూడా ప్లాస్టిక్లో నిలవ ఉంచరాదు, అది విషముతో సమానము. అలాగా చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెడితే చెడిపోతున్నాయి కదమ్మా ఇప్పుడు పచ్చళ్ళు. అందుకని పెట్టాలి. కొన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో తప్పట్లేదు, కొన్ని గాజాట్లోనే పెడతా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విషమే అయిపోద్దా? అమ్మో, చాలామంది ఊళ్ళల్లో అలా పెట్టుకుంటారే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక చాలా వరకు 5-6 చదివాను. ఈరోజు ఆ కూర వండుకోవాలి. నువ్వులు పడతా నూనెకి. నువ్వుల నూనె ఇంట్లో కావాలి, దీపారాజనల కాటికి కావాలి. అయిపోయింది. మొన్న వేరుశనగ నూనె అవి ఉన్నాయి కానీ నువ్వులది లేదు, అందుకని పట్టుకుంటున్నా. ఈరోజు నువ్వుల నూనె పట్టేసి వంట చేసేసుకుంటా. గోంగూర ఎండ్రాయిలు సూపర్గా వండి తిందాం. ఓకే అమ్మ. ఇదిగో ముందు చెప్పడం మర్చిపోయా, మా ఫ్రెండ్ లక్ష్మి, చిన్ననాటి స్నేహితురాలు, బందర్లో నాకు ఈ చీర పెట్టింది. చీర కట్టుకుంటున్నాను కాబట్టి ఆవిడ తెలియాలి కదా. పెట్టిన వాళ్ళు మర్చిపోతారు, ఏం కలర్ పెట్టామో ఏం చీర పెట్టామో గుర్తుండదు వాళ్ళకి. కానీ నేను గుర్తు చేద్దామని ఈరోజు కట్టుకున్నాను. లక్ష్మి, నీ చీర చాలా బాగుంది. బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు కదా అని అలా వేసుకుని ఇవాళ కట్టేసా. ఓకేనా? చూస్తావు అనుకుంటున్నాను ఆ వీడియోలు, తప్పకుండా చూస్తున్నావు కదా, అందుకు చెప్తున్నా. రాజామణి ఇచ్చిన చీర కూడా ఇంకోసారి కడతా. ఓకేనా? ఇదిగో చూడండమ్మా, ఈరోజు నువ్వుల నూనె పడుతున్నా. నువ్వులు
దీని గురించి తెలుసు కదా మీకు. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీంట్లో ఆయిల్ వచ్చే ఏ స్వీట్స్ అయినా సరే పట్టచ్చు. నేను చాలా చాలా రకాల స్వీట్స్ అన్నీ పట్టాను, అన్ని ఆవాల దగ్గర నుంచి కూడా పట్టాను నేను. ఓకే అమ్మా, ఈరోజు మాత్రం నువ్వులు పడుతున్నా. దీని గురించి మీకు చెప్పేది ఏముంది, గానగల్లో తెచ్చుకుంటారు. మనం ఈ రేటు పెడితే నిజంగా ఈ రేటు కిలో నూనె రాదు, ఈ కిలో వచ్చేస్తాయి. కిలో నూనె మనకు 400 గ్రాములు రావటమే అతి కష్టం మీద వస్తుంది. కానీ ఒరిజినల్, ఇక ఒరిజినల్ అంటే ఒరిజినల్ అవి తీసుకున్నాం, మనం ఆడుకున్నామా పెట్టుకున్నామా. కింద నెంబర్లన్నీ కింద ప్రిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. అది కాకుండా నా వీడియో చూసేటప్పుడు ఒక నెంబర్ వస్తుంది 9030313387. ఓకేనమ్మా, ఆ నెంబర్ని మీరు మాత్రం ఫీడ్ చేసుకుని ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీరు ఒక్క ఫోన్ చేయండి, వాళ్ళే మీ కాంటాక్ట్లోకి వస్తారు. హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఏది కొన్నా ఇది ఉంది, పౌడర్ పట్టేది ఉంది మిషను. ఈ రెండింటికి కదా నేను చూపిస్తున్నాను మీకు. ఏదైనా హోమ్ డెలివరీ చేస్తారు. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈరోజు ఇదిగో చూడండమ్మా, ఇదిగో స్విచ్ ఆన్ చేసి ఇదిగో ఇది 90లో పెట్టాలి. తెలుసు కదా మీకు. ఇది 90లో పెట్టిన తర్వాత 10 minutes వెయిట్ చేయాలి. 10 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్విచ్ చేసుకుని అప్పుడు ఆయిల్ పట్టుకోవాలి. ఈరోజు నువ్వులు పడుతున్నానమ్మా. నువ్వులు ఇదిగో చూడండి, ఇదిగో ఇప్పుడే 2 seconds అయింది వేసి. 2 secondsే ఎలా వచ్చేస్తుందో చూడండి, దారగా ఎలా పడుతుందో ఆయిల్. ఇది చూడండి ఎలా వచ్చేస్తుందో. అదిగో చూడండి ఎలా దార వచ్చేస్తుందో. అంతా కలిపి 2 minutes 2 minutes కూడా అవ్వలే, ఇంకా 1 minute అయింది. ఎంతలో ఇంత వచ్చేసింది, ఇలా దారగా పడిపోతుంది. నువ్వులు మరీ 16 minutesలో అయిపోద్ది కిలో నువ్వులు. వేరుశనగ గుళ్ళు అయినా అయితే ఒక 20 minutes పడుతుంది, ఇది 16 minutesే సూపర్గా పడిపోద్ది. దార పడుతూనే ఉంది చూడండి. ఎప్పటిదప్పుడే నేను ఇలా నొక్కేసానమ్మా, నిండిపోతుందని ఇలా నొక్కేసి పొడివైపోయింది కదా, సూపర్గా అయిపోయింది చూడండి. ఆఫ్ చేస్తున్నానమ్మా, ఆఫ్ చేసా. ఇప్పుడు చూడండి రివర్స్ పెడుతున్నా, ఇదిగో ఎలా పడుతుందో. ఏమన్నా ఉంటే కూడా చొట్టు చొట్టుగా పడిపోద్ది ఆయిల్. నువ్వుల నూనె కదా చూడండి, ఏమి అలుగు కూడా రాల, ఎంత మురికి లాంటిది కూడా రాల. అదే పల్లీలు పడుతుంటే వేరుశనగ గుళ్ళు కొంచెం ఉండేది. చూడు ఎంత క్లీన్గా ఉందో, ఏమీ లేదు. చూడండి అమ్మా, ఇదిగో 400 గ్రాములే నూనె, క్లియర్గా అంతే వచ్చింది. ఓకేనమ్మా, ఇది శుభ్రంగా ఒక డబ్బాలో పోసేస్తా. పోసేసి ఒక 2 days ఉంచానంటే పేరుకుపోద్ది. $400 గ్రాములు ఇది ఇలాగే మూత పెట్టేసి శుభ్రంగా ఓ చోట పెట్టేస్తా. ఓకేనమ్మా, అయిపోయింది కదా, అంతా పట్టేశాను. ఇది ఒక 2 days ఉన్న తర్వాత ఒక బాటిల్లో పోసుకుంటాను. దేనికన్నా వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్గా పూజకి వాడుకోవచ్చు చక్కగా. ఓకేనమ్మా, చూశారు కదా. మీరు ఫాలో అవ్వండి. ఇక నేను చెప్పేది అంతే, మీరు ఫాలో అయ్యి మిషన్ తీసుకోవటానికి ట్రై చేయండి. అడ్రస్ అంతా, ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసా కదమ్మా. తప్పకుండా మీరు ఏం చెప్తానంటే, తీసుకోగల స్తోమత ఉన్నవాళ్ళు మాత్రం అశ్రద్ధ చేయొద్దనే చెప్తా. చాలామందికి అమ్మ చెప్తుంది తీసుకోవాలనిపిస్తుంది, కానీ తీసుకోలేకపోవచ్చు. తీసుకోగలిగినటువంటి వసతి ఉంటే మాత్రం, వసతి అంటే ఏమంటారు, నేను అప్పుడప్పుడు తమిళ మాట్లాడతాను మీతో, అంటే వీళ్ళు ఉంటే తప్పకుండా తీసుకోండి అమ్మా. ఓకేనమ్మా, వంట చేసుకుందాం వెళ్ళిక రండి. చూసారమ్మా, ఇదిగో గోంగూర తెప్పించా సూపర్గా. ఇదిగో అంత చక్కగా కాడలు లేకుండా ఎంత నీట్గా ఒలిచానో చూడు. ఇది శుభ్రంగా కడిగి పెడతా. ఇగో ఇవి చూడమ్మా, ఇదిగో ఇవే ఎండ్రాయిలు క్లీన్ చేసి పెట్టుకున్నా నీట్గా. ఇగో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. అది ఇవి కడిగేసి అక్కడ పెడతా. ఈ లోపల రండి చూద్దరు కానీ. ఒక ఉల్లిపాయ తీసాను,
ఈ ఉల్లిపాయ ఒక 4 పచ్చిమిరపకాయలు ఇందులో వేస్తున్నా. ఇదిగో అమ్మ పసుపు వేసా. ఇదిగో కారం ఎక్కువే వేయాలమ్మ. చూడండి గోంగూర కదా, నేను కారం ఎక్కువే వేసా. పుల్లగా ఉంటుంది కదా గోంగూర, ఎక్కువ కారం పడుతుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇలా మూత పెట్టే బాకండి, మొత్తం నీళ్ళలో పొంగు వస్తుంది. ఇదిగో ఇలా చేసేసి కొంచెం నీళ్ళు పోసాను కొంచెంగా. ఇదిగో కొద్దిగా మళ్ళీ చేయి కడుక్కున్నా, అంతే చాలు. ఇక మూత పెట్టేస్తున్నా. ఇదిగో అమ్మ దీని మీద వేడి నీళ్ళు పెట్టా, దీని మీద ఇది మూత పెట్టేసా. గోంగూరకి ఇది వేడి నీళ్ళు పెట్టా. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఎండు రొయ్యల పైన చూస్తా. ఇదిగో చూడండి, పెట్టారా? చూడండి అమ్మ, నానబెట్టా శుభ్రంగా. పసపస కాకుండా చాలా జాగ్రత్తగా కడగాలిట్ట. మళ్ళీ గుచ్చుకుంటాయి, ఎంత తీసినా కూడా గుచ్చుకుంటాయి. చూడండి ఎంత మురికి వస్తుందో, చూసారా ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను క్లియర్గా చేసి చూపిస్తాను మీకు. ఇలా ఇంకో గిన్నెలో వేసుకోండి, అందులోనే కడగబాకండి, ఇసుక ఉంటుంది. ఇలా వేరే ఎప్పటికప్పుడు కడిగేసుకుని 2 గిన్నెలు యూజ్ చేసుకుని, ఇదిగో చూసారా ఎంత మురికి వచ్చిందో. పిసికేయకూడదు, ఇలా జాగ్రత్తగా ఇలా అనాలి. చూసారా ఇప్పుడు మళ్ళీ ఎంత మురికి వచ్చిందో. ఇదిగో ఇప్పుడు ఇందులో నీళ్ళు పెట్టుకుని, కొంతమంది కడిగేసి ఇలా వంచుతారు, అలా వంచకూడదు. ఇలా తీయాలి, వంచితే ఇసుకుంటుంది లోపల. ఇలా తీసామనుకో ఏమన్నా ఉంటే నీళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు కాగుతున్నాయి చూడండమ్మా, ఆ నీళ్ళల్లో కలపెళ్ళాడేటప్పుడు ఆ నీళ్ళల్లో వేస్తా. ఇవి వేసేసి ఆ తర్వాత రొయ్యలు కూర వండే ప్రాసెస్ చేద్దాం. ఇదిగో అమ్మ, ఇందాక ఒక ఉల్లిపాయ తీసా కదా, సగమే అందులో వేసా, సగం ఇప్పుడు కోస్తున్నా. ఈ ఉల్లిపాయ బద్దాన అయ్యి. ఇప్పుడు చూడండి అమ్మ, ఇదిగో కలిపెళ్ళాడుతున్నాయి నీళ్ళు, చూసారా? నేను స్టవ్ ఆపి చేసా. స్టవ్ ఉండకూడదు, ఇక కలిపెళ్ళాడేటప్పుడు వేయటమే. చూసారా నీళ్ళు కూడా నీట్గానే ఉన్నాయి, అంతే. ఇది కాసేపు వేడి నీళ్ళలో ఇలా అట్టు పెట్టేద్దాం. ఇదిగో వెయిట్ పెట్టేసా గోంగూరకి, దీని మీద మూత పెట్టేస్తా కాసేపు. చూడండి ఇదిగో చూసారా, కలర్ కూడా చక్కగా తెల్లగా వచ్చేసింది. వేడి నీళ్ళలో వేసేసినా కూడా చక్కగా ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇవి రెడీ అయిపోయినాయి, రెడీ చేసుకున్నా. దీన్ని వంటకు వండుకుందాం. ఇప్పుడు చూసారు కమ్మా, ఇది 2 సౌండ్లు వచ్చింది, ఇంకో సౌండ్ వచ్చినా కట్టేస్తా. ఇదిగో ఈ లోపల రొయ్యలకి ఆ ప్రాసెస్ కళాయి పెట్టా. ఇదిగో అమ్మ ఇక్కడ పెట్టేసా, 3 వచ్చినాయి. ఇదిగో మీకు కనిపిస్తుందని ఇక్కడ పెట్టాను. ఇది పొయ్యి మీద పెట్టేశానమ్మా. అన్నందు కూడా ఇది పెట్టా పొయ్యి మీద. చూడమ్మా, ఇదిగో కొంచెం నూనె పోసుకున్నాను చాలు. పసుపు, మెంతి పొడి, ఇదిగో ఏమీ లేదు, కొంచెం నూనె పోసి కొంచెం పసుపు అట్లా వేసా. వేగుతున్నాయి కదా. మామూలుగా అయితే బాగా వేగినాక కానీ నేను ఏదైనా కూర వేయను. ఇప్పుడు వీటిని సగం ఇప్పుడే వేసాను, ఇవి కూడా వేసేస్తున్నా. వాటితో పాటు వేగిపోతాయి. అవి గోధుమ కలర్ వచ్చే కదా, కట్టి పెట్టకూడదు. ఒకేసారి వేస్తే వీటితో పాటు రొయ్యలు కూడా వేగుతాయి. చూసారా? అమ్మాయి కొంచెం మూత పెడదాం. ఇదిగో పొయ్యి మీద అన్నం పెట్టాను, ఇది ఆవిరి రాగానే వేసేస్తా. ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయి, ఆవిరి బోల్డ్ పట్టింది. ఆహా, ఇప్పుడే రొయ్యలు బ్రహ్మాండం వంటి వాసన వస్తుంది. ఈరోజు సాల్ట్ డబ్బాలు అన్నీ కడిగిచ్చా, అంతకని మిగిలింది ఇందులో పోసా. ఇదిగో చూడమ్మా, ఇదిగో కారం కూడా, ఇదిగో సిమ్లో పెట్టేసా. కాసేపు సిమ్లో పెడదాం. ఇప్పుడు ఇది వచ్చేసింది చూసారా,
ఇది వచ్చేసింది. ఇదిగో చూడండి, సూపర్గా ఉంది. ఇదిగో గోంగూరలో వాటర్ వచ్చింది చూడమ్మా. అది చాలు. ఇది ఇలా అట్టి పెట్టేస్తా. ఇప్పుడు చూసారా, ఇదిగో ఈ గోంగూరలో వచ్చిన వాటరు ఇందులో పోసేసా. చూసారా, అది ఇదిగో ఇది గాలి వచ్చేసింది, దీని మీద పెట్టేసా. ఇదిగో ఇప్పుడు హైలో పెట్టేసి ఇది మూత పెట్టేసా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇందాక కొంచెం కళ్ళు ఉప్పు మిగిలితే ఇందులో పెట్టానమ్మా. ఇప్పుడు ఏమీ లేదు, చూసారుగా శుభ్రంగా ఉడికిపోయింది. ఆ నీరు వంచేసాను, అవి రొయ్యల్లో పోసేసాను. ఒక చిన్న ఉప్పు గల్ల ఒకటి ఉంది ఇందా, అట్లా డబ్బాల్లో మిగిలిపోయింది. అది ఇట్లా నల్ల కొట్టేసి ప్లేట్లో సపరేట్గా పెట్టి గోంగూర మెదిపేది కాబట్టి ఇందులో వేసా. మళ్ళీ ఆ సాల్ట్లో పడింది అనుకో, అది మన కూరలో వేసామనుకో తినలేము ఇక, ఎక్కడ కళ్ళు అడ్డం పడిందంటే. అందుకని సపరేట్గా పెట్టి గోంగూర మెదుపుతాం కదా అని ఇందులో వేసి, చిన్న ఉప్పు కల్లే కదా కడిగేయచ్చు, అట్లా కడగకూడదు. ఏదైనా స్టార్ట్ చేసామంటే సిస్టమే. ఇక 2 సౌండ్లు వచ్చినాయమ్మా, సిమ్లో పెట్టా. అన్నం కూడా ఈ కూర ఉడిపోద్ది, అన్నం ఉడిపోద్ది. గోంగూర నీళ్లతో ఉడుకుతుంది ఇది, అర్థమైందమ్మా. అప్పుడు ఈ రొయ్యలు కూడా చక్కగా పులిపెక్కుతాయి. ఊరికే వండేసి పోస్తే అంత టేస్ట్ ఉండదు నవ్విలేటప్పుడు. ఈ గోంగూర నీళ్ళతో వండితే టేస్ట్. చూసారా, గోంగూర నీళ్ళతో రొయ్యలు ఉడికితే టేస్ట్గా ఉంటాయి. కొంతమంది రొయ్యలు కూర వండేసి కలిపేస్తారు, అది కాదు. ఇలా క్లియర్గా వివరంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అదే అమ్మ వంట. ఓకేనా? ఇదిగో చూడండమ్మా, గోంగూర ఇంత వచ్చింది కదా, అది తక్కువగా ఉంది కదా, ఇదంతా వేసేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది నాకు 2 రోజులకి. అందుకని ఇది వెజ్జే ఇక మనకి, అర్థమైందమ్మా. ఇదిగో ఇది వెజ్, ఇది ఇలాగే పెడుతున్నా. ఇదిగో ఇలా పెడుతున్నా, పెట్టి దీన్ని సపరేట్గా తిరగమోతేస్తా. సపరేట్గా దీన్ని తిరగమోతేసానుకో చక్కగా వెజిటేరియన్ రోజులు ఉంటాయి చూడు, అప్పుడు వేసుకు తినొచ్చు. మళ్ళీ ఇందులో నాన్ వెజ్లో కలిపేస్తే అన్ని రోజులు మళ్ళీ బాగోద్దు, నాకు ఎక్కువ అవుద్ది. ఇదిగో ఇది మూత పెట్టేసా. లేదు ఏమైనా మటన్ తెచ్చుకున్నారా, ఒక 1/4 కిలో అట్లా 1/4 కిలో అలా వేసేసుకోవచ్చు. లేకపోతే రొయ్యలు ఉన్నాయని ఆ గోంగూర వేసి వండేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది వరకు ఉంది. ఇదిగో చూడమ్మా, పోసేస్తున్నా. ఇదిగో చూసారా, అదంతా అయితే కాస్త ఎక్కువ అయ్యేది. ఎందుకు, ఈ రొయ్యలు సరిపడే ఉండాలి కదా. చాలమ్మా, ఇక చక్కగా మగ్గింది, చాలు. ఇదిగో దించేస్తున్నా. ఇదిగో తిరగమూతకి దీని మీద పెడుతున్నా. ఓకేనా? ఇదిగో అన్నం పోయి ఆఫ్ చేసేస్తున్నా, అయిపోయింది. ఇది చూసారా, ఓపిక లేక నాకు ఒలిసే ఓపిక తెప్పించానమ్మా. ఒలుచుకునే ఓపిక లేదు ఈ మధ్య, కొంచెం నీరసంగా ఉండటం వలన ఎప్పుడు ఇట్లా చేయను, నేనే ఒలిచిపోసుకుంటా. ఇప్పుడే తెప్పించాలా అంతే. నూనె పోసా. ఎన్నో కదా ఆవాలు, ఒక చిటికెడు వేసా. చూడండి మీరే, ఒక చిటికెడు ఆవాలు వేసా. ఇగో ఎండుమిరపకాయలు వేసా, ఒక 3. ఇగో వెల్లుల్లిపాయలు, ఇదిగో జీలకర్ర వేసేసా. ఇదిగో కరివేపాకు కడుక్కొచ్చా. అమ్మ నీసులో కరివేపాకు పెట్టకూడదుగా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇది కలిపేసాం కదా గోంగూరలు, అవి పెట్టవచ్చని కూడా ఆల్రెడీ చెప్పా. న్యాయంగా అయితే నీసులో ఇంగు వేయరు కదా, గోంగూర వేసాం కాబట్టి ఇంగు కూడా వేసా. చూడండి, మటన్ వేసి గోంగూర ఉన్నా కూడా ఇంగు వేస్తా. ఓకేనమ్మా? ఇదిగో పోయి తీసేస్తున్నా చూడమ్మా. ఇదిగో ఇది చూడండి ఎట్ట వేగిందా, వెల్లుల్లిపాయలు చూడండి. అదిగో ఇప్పుడు మూత పెట్టేసా. దన్మంట మూత పెట్టేసా కదా, అది ఇప్పుడు ఇందులో అది ఇక చాలు, తర్వాత తిప్పుకోవచ్చు. కూడా
చేయలే, ఇప్పుడే ట్యాబ్లెట్లు వేసుకుని మంచినీళ్ళు తాగా. ఇక భోజనం చేద్దామని రెడీ అవుతున్నా. ఓకేనమ్మా, చేద్దామా? ఓకే అమ్మా. ఇందాక తరగ మా పోసి అట్టి పెట్టేసా కదా, ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నా. అది గోంగూరగా బాగా తింటా, గోంగూర ఇష్టమే నాకు. పుల్లగా ఎంత బాగుందో. కారం ఎంత వేసాను చూసారా? రెండిట్లో కూడా ఎక్కువ పోసా. కూర వండేటప్పుడు పోసా, గోంగూరలో వేసేంత కారం, అప్పుడు అంత టేస్ట్ వచ్చింది. ఇది ఇలా వండేసే కదమ్మా, 2-3 days అయినా బయట ఉండే ఏం కాదు మీకు, అస్సలేమీ కాదు. ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లా. నిజంగా ఎంత బాగుందమ్మా. చికెన్లు, మటన్లు, చేపల గడ్డ కూడా బాగుంది నాకు. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏది తీట్లా చూసారుగా, అది ఆ కూరగా. ఇదిగో చూడండి ఎండుమిరపకాయ, ఇదిగో ముద్దలో పెట్టుకుంటున్నాను చూడండి. ఇదిగో రొయ్యి, తినేసాను కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాక. ఓకే అమ్మా, చీకటికి వచ్చేస్తా. ఓకే అమ్మా, చూసారుగా శుభ్రంగా తిన్నా. అంత గోంగూర, అంత అన్నం క్లియర్గా, ఒక్క అన్నం ఒకే కూర. చూస్తున్నారుగా, 2-3 కూరలతో తినలేను. అందులో నేను కూర ఎక్కువ తింటాను కాబట్టి 2-3 కూరలతో తినలేను, ఒక్క కూరతోనే తింటా. చూసారు కదా, బాగుంది, చాలా బాగుంది. అయిపోతే ముందు ఎలాగో మనం వ్యూవర్స్ అటు కొన్ని కామెంట్స్ చదివాను కదా, తర్వాత మొన్నటి నుంచి మొదలుపెట్టా. అది ముందు వస్తుందో మీకు వెనక వస్తుందో తెలీదు. చిన్ననాటి విషయాలు చెప్పండి అమ్మా, అమ్మమ్మ మీ చిన్ననాటి విషయాలు చెప్పండి అమ్మా అని చాలాసార్లు అడుగుతున్నారు కదా. మొన్న స్టార్ట్ చేశాను, కొన్ని చెప్పాను. అలాగే ఏముంటాయమ్మా అది చాలా పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి, పేద కుటుంబాలకి చాలా చాలా అవసరం నేను చెప్పే. ఎందుకంటే ఎన్ని అనుభవంలో చెప్తున్నాను, అనుభవించి వచ్చేసాను. ఎప్పుడో కదా, 60sలో అనుభవించి వచ్చాను కదా, అందుకని నాకు అన్నీ బాగా గుర్తు. 60s స్టార్టింగ్ నుంచి, ఇంచుమించు స్టార్టింగ్ నుంచే నాకు తెలుసు. తెలిసిన దగ్గర నుంచి చెప్పిన విషయాలు, చూసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే చిన్నప్పుడు 9 ఏళ్ళు, 5-6 ఏళ్ళ వరకు ఎప్పుడు సినిమా తీసుకెళ్ళాలో తెలియదు మనకి. మనకు 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ లోపు అయితే మాత్రం సినిమాలకు వెళ్ళడం తెలుసు. ఎవరితోనూ పంపించేవాళ్ళు కదా, చిన్నపిల్లలు కదా అని. ఇక మమ్మే అప్పుడు సినిమాలకు వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళడం. గుడివాడ మా ఊరికి 5 kilometers, 5 miles, 5 kilometers ఏదో చెప్పేవారు. అక్కడికి నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు బస్సులు కూడా లేవు, నడిచి వెళ్ళడమే, లేకపోతే రిక్షాలు ఉండేవి. ఇంతమందికి రిక్షా ఎందుకులే, మళ్ళీ డబ్బులు దండగన్నట్టు నడిపించి తీసుకెళ్ళిపోయేది మా అమ్మ. ఒక అన్నం వండేసుకునేది, ఒక దెబ్బరాటో ఎగరబెట్టేసేది అన్నం. వంచటం కూడా కాదు, మళ్ళీ వంచితే పాడైపోద్దేమో పిల్లలు సినిమాలు చూసి వచ్చే వరకు అని ఎగరబెట్టేసేది. ఒక చెట్లో, ఒక దెబ్బరాలో ఎగరబెట్టేసి గోంగూర కొనేసి, గోంగూర పచ్చడి చేసేసి ఇంత అది పెట్టేసి మూట కట్టేసేది. 2 మూటలు కట్టి ఓ సంచిలో పెట్టేది. అప్పుడు సంచులు అనేవాళ్ళం కదా, క్యారీ బ్యాగులు లాంటి సంచులు, ఓ సంచిలో పెట్టేసుకుని పట్టుకునేది, ఇక తీసుకెళ్ళేది. నా వయసులో ఉన్న మా అన్నయ్య వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు, కొంచెం తక్కువగా. వాళ్ళిద్దరిని, నన్ను, ముగ్గురిని వేసుకుని వెళ్ళిపోయేది. 2 సినిమాలు వెళ్ళామంటే 2 చూసి రావాలి. మ్యాట్ని, ఫస్ట్ ఆట 2 చూసి అప్పుడు వచ్చేటప్పుడు, అప్పుడు నడవలేం కదా చీకట్లో, అప్పుడు రిక్షా ఎక్కేవాళ్ళం. మనిషికి పావలా రిక్షా వాళ్ళకి, అలా ఎక్కువ వచ్చేవాళ్ళం. అది ఆ రోజులు అసలు, ఆ ప్రేమలు, ఆ తిండి, ఆ అనుభవాలు అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు అసలు అట్లాంటివి లేవు కదమ్మా, ఇప్పుడు అసలు అట్లాంటివి అస్సలు లేవు కదా. అవన్నీ నాకు
ఆ సినిమాలు చూస్తుంటే ఒక్కో సినిమా హాలు రేకుల షెడ్లో ఉండేది, ఒక్కోది బిల్డింగ్ ఉండేది, ఒక్కో థియేటర్ రేకుల షెడ్ ఉండేది. గౌరీశంకర్ అని అట్లాంటివి ఉన్నాయి గుడివాడలో. రేకే సినిమా చూసి వచ్చేప్పటికి ఇంత తడిచిపోయేవాళ్ళం. ఒక్కొక్క సినిమాకైతే టికెట్లు ఇచ్చేటప్పుడే ఖర్చీపులు ఇచ్చేవాళ్ళు. ఖర్చీపులు ఎందుకంటే ఏడుస్తాం కదా, లవకుశ సినిమాలు అన్నీ చూసినప్పుడు ఏడ్చేస్తామని ఖర్చీపులు కూడా టికెట్తో పాటు ఇచ్చేవాళ్ళు. తుడుచుకుని ఏడుపు ఆ ఖర్చీపు అంతా తడిచిపోయేది. అలా ఏడ్చేవాళ్ళం. మళ్ళీ వస్తా బయట సినిమా అయిపోయింది కదా, వచ్చేటప్పుడు సినిమాల్లో బుక్స్ అమ్ముతారు, పాటల పుస్తకాలు. అసలు ఎంత పిచ్చో, అవసరమైతే మిఠాయి పొట్లమైనా కూడా ఆపేసుకుని కొనుక్కోకుండా ఆ 10 పైసలు పెట్టుకుని బుక్ కొనుక్కునేదాన్ని, పాటల పుస్తకాలు కొనుక్కునేదాన్ని నేను వెళ్ళినప్పుడల్లా. ఇక మా అన్నయ్య ఉన్నాడు, ఒక అన్నయ్య చాలా బాగా పాడతాడు, మోటూరులో ఉండేవాడు. 4 అన్నయ్య చాలా బాగా పాడతాడు, చాలా అంటే ఘంటసాల గారి లాగానే పాడేవాడు. అలాంటప్పుడు ఆయనే బోల్డ్ సినిమా పిచ్చి ఆయనకు కూడా. పొద్దుస్తమానం కమతం చేసినా కూడా సాయంత్రానికి వెళ్ళిపోతారు, ఎంత సైకిల్స్కి వెళ్ళిపోతారు కదా గుడివాడ, వెళ్ళిపోయి సినిమాలు చూసి పుస్తకాలు తెచ్చిసేస్తూ ఉండేవాడు. ఆ పుస్తకాలు చదువుకుంటుండేదాన్ని, పాటలు అట్లా నేర్చుకునేదాన్ని. ఘంటసాల గారి పాటలు అంటే బాగా ఇష్టం మా అన్నయ్యకి. మా అన్నయ్య పాడిన పాటలు కూడా నేను నేర్చుకునేదాన్ని. అలా జీవితం అంతా చాలా ఎంతో సంతోషంగా గడిచిపోయింది. ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు యానివర్సరీ వచ్చినప్పుడు నాటికలు వేయించేవాళ్ళు చిన్న పిల్లలతో నాటికలు వేయించేవాళ్ళు. చిన్న నాటికలు ఇప్పుడు చేస్తున్నారు కదా స్కిట్లు, అట్లా చేస్తే 2-3 చేసేదాన్ని నేను. 2-3 చేసినప్పుడు డ్రెస్సులు తీసే టైం ఉండేది కాదు. ఈ డ్రెస్ తీసి ఇంకోటి వేసుకునే టైం ఉండేది కాదు. ఒకదాని మీద ఒకటి లంగాలు. అప్పుడు లంగాలు కదా, ఫ్రాకులు అవన్నీ లేవు. నాకు కూడా చిన్నప్పటి నుంచి లంగా జాకెట్టే. ఒకదాని మీద ఒకటి వేసుకుని అసలు స్టేజ్ ఎక్కలేకపోయేదాన్ని. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు పక్కనే ఉండి అట్లా ఎక్కించేవాడు. ఒక అన్నయ్య పక్కన ఉండి స్టేజ్ ఎక్కించేవాడు. ఒక గంపని ఎత్తుమే పెట్టుకుని కాయగూరలమ్మ, వంకాయలు, టమాటో ఇట్లా చెప్పడం అనమాట డైలాగులు గుర్తున్నాయి నాకు. ఓకేనమ్మా. మళ్ళీ ఇప్పుడు 96 అయినాయమ్మా, 96,000 మంది అయ్యారమ్మా సబ్స్క్రైబర్లు. ఇంకో 4,000 కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకో 100 అయిపోయినట్టున్నారు. తప్పకుండా మీరందరికీ చెప్పండి అమ్మా, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ చెప్పండి అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియో మళ్ళీ తీసుకొస్తా. ఓకేనమ్మా. బాయ్ అమ్మా.